ఒక్కసారి ఊహించుకోండి, మనం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోస్తే ఏమవుతుంది? ఇంజిన్ పూర్తిగా పాడైపోతుంది కదా. ఎగ్జాక్ట్గా మన శరీరానికి కూడా అదే జరుగుతుంది. మన బాడీకి సెట్ కాని, ఒకదానికొకటి పడని విరుద్ధమైన ఆహార పదార్థాలను కలిపి తింటే మన ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. సో అసలు ఆహారాన్ని ఎలా తీసుకోకూడదు అనే దానిపై ఈరోజు మనమొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ చేద్దాం. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన ఫోకస్ అంతా కూడా ఒకే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పైన. అదేంటంటే ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని డాక్టర్ హెర్బర్ట్ ఎం షెల్టన్ వారి శాస్త్రీయ న్యాచురల్ హైజీన్ సూత్రాలతో కలిపి చూడటం. ముఖ్యంగా సుపీరియర్ న్యూట్రిషన్ బై హెర్బర్ట్ ఎం షెల్టన్ బుక్ సమరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అసలు ఈ టాపిక్లోకి డీప్గా వెళ్లే ముందు నాదొక చిన్న ప్రశ్న. మనం చాలాసార్లు మంచి హెల్దీ ఫుడ్ తింటున్నాం, కావలసినన్ని విటమిన్స్, ప్రోటీన్స్ తీసుకుంటున్నాం అని ఫీల్ అవుతాం. అయినా సరే జనాలకు అనారోగ్యం ఎందుకొస్తోంది? సమస్య మనం తినే ఆహారంలో ఉందా, లేక ఆ ఫుడ్ ఐటమ్స్ని మనం కలిపి తినే విధానంలో ఉందా? మొదటి విభాగం, ఆహారమనేది ఒక ఇంధనం లాంటిది. అవును, ఫుడ్ ఈజ్ ఫ్యూయల్. చూడండి, మన శరీరం ఒక అద్భుతమైన మెషిన్. దానికి ఆహారమే ఇంధనం. అయితే కడుపు నింపుకోటానికి ఏదో ఒకటి తినేస్తే ఆ మెషిన్ సరిగా పనిచేస్తుందా? అస్సలు చేయదు. దానికి హై క్వాలిటీ ఫ్యూల్ కావాలి, అది కూడా సరైన కాంబినేషన్లో కావాలి. మనం ఏం తినాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, వేటిని కలిపి తినకూడదో తెలుసుకోవడం కూడా అక్షరలా అంతే ముఖ్యం. రెండవ విభాగం, ఆయుర్వేదంలో విరుద్ధ ఆహారం. మీకు తెలుసా, ఈ ఫుడ్ కాంబినింగ్ సమస్యను కేవలం మోడర్న్ సైన్స్ మాత్రమే కాదు, వేల సంవత్సరాల క్రితమే మన ఆయుర్వేదం విరుద్ధ ఆహారం పేరుతో చాలా స్పష్టంగా చెప్పింది. ఇందులో మెయిన్గా 5 రూల్స్ ఉన్నాయి. ఫస్ట్, దేశవిరుద్ధం, అంటే వేడి ప్రదేశాల్లో ఉంటూ వేడి చేసే ఫుడ్స్ తినకూడదు. సెకండ్, కాలవిరుద్ధం, చలికాలంలో కూల్ డ్రింక్స్ తాగడం లాంటివి. థర్డ్, అగ్ని విరుద్ధం, మన డైజెషన్ వీక్గా ఉన్నప్పుడు హెవీ ఫుడ్ లాగించేయడం. ఫోర్త్, పాక విరుద్ధం, సగం ఉడికినా లేదా మాడిపోయిన ఫుడ్ తినడం. ఇక లాస్ట్ అండ్ ఫిఫ్త్, విధి విరుద్ధం, టీవీ చూస్తున్నో ఫోన్ చూస్తున్నో భోజనం మీద ధ్యాస లేకుండా తినడం. మూడవ విభాగం, డాక్టర్ హెర్బర్ట్ షెల్టన్ గారి పరిచయం. మన ఈస్టర్న్ ఆయుర్వేదం గురించి విన్నాం కదా, మరి ఇదే కాన్సెప్ట్ను వెస్టర్న్ వరల్డ్లో సైంటిఫిక్గా ఎలా చెప్పారో చూద్దాం. డాక్టర్ హెర్బర్ట్ ఎం షెల్టన్ న్యాచురల్ హైజీన్ పితామహుడుగా పేరుగాంచిన ఆయన 1951లో సుపీరియర్ న్యూట్రిషన్ అనే అద్భుతమైన బుక్ రాశారు. ఆయన చెప్పిన ఒక రెవల్యూషనరీ పాయింట్ ఏంటంటే, ఆరోగ్యం అనేది మన శరీరానికి ఒక న్యాచురల్ స్టేట్. మనం రాంగ్ కాంబినేషన్స్ ఇవ్వనంతవరకు బాడీ ఎప్పుడూ హెల్దీగానే ఉంటుంది. అసలు న్యాచురల్ హైజీన్ అంటే ఏంటి? సింపుల్ అండి. మందుల మీద ఆధారపడకుండా మన శరీరానికి తనను తాను నయం చేసుకునే శక్తి ఉంది అనే ఒక న్యాచురల్ సైన్స్ ఇది. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, లోపలికి పంపించే విషపూరితమైన ఫుడ్ కాంబినేషన్స్ను, మన చెడు అలవాట్లను ఆపేయడం. అప్పుడు బాడీ దానంతటదే రిపేర్ చేసుకుంటుంది. నాల్గవ విభాగం, ఉత్తమ పోషణ మరియు దాని వెనుకున్న నియమాలు. సో అస్సల్ మ్యాటర్లోకి వద్దాం. ఈ ఉత్తమ పోషణను ప్రాక్టికల్గా ఎలా ఫాలో అవ్వాలో డాక్టర్ షెల్టన్ కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఇచ్చారు. ఫస్ట్, ప్రోటీన్ రూల్స్. వినండి, మన జీర్ణక్రియ స్మూత్గా జరగాలంటే ప్రోటీన్స్ని, కార్బోహైడ్రేట్స్ని ఎప్పుడూ కలిపి తినకూడదు. అలాగే నిమ్మకాయ లాంటి యాసిడ్స్ ఉన్న వాటితో కార్బోహైడ్రేట్స్ మిక్స్ చేస్తే డైజెషన్ ప్రాసెస్ దెబ్బతింటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, 2 వేర్వేరు రకాల హై ప్రోటీన్ ఫుడ్స్ని ఒకేసారి తీసుకోవడం మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా బర్డెన్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఫ్యాట్స్ అండ్ స్టార్చ్ రూల్స్. ఇక్కడ లాజిక్ చాలా క్లియర్గా ఉంటుంది. ప్రోటీన్స్తో ఫ్యాట్స్ అంటే కొవ్వులను కలపకూడదు. అలాగే ప్రోటీన్స్తో పుల్లటి పండ్లను కూడా తినకూడదు, ఎందుకంటే ఇవి ప్రోటీన్ డైజెషన్ని ఆపేస్తాయి. అన్నిటికంటే డేంజరస్ కాంబినేషన్ ఏంటంటే స్టార్చ్, అంటే పిండి పదార్థాలతో షుగర్స్ని మిక్స్ చేయడం. ఇలా చేస్తే పొట్టలో ఫర్మెంటేషన్ జరిగి, అంటే పులిసిపోయి గ్యాస్, విష పదార్థాలు తయారవుతాయి. ఇది ఎంత ప్రమాదకరమో మీరే ఆలోచించండి. ఇది కాకుండా ఆయన కొన్ని స్పెషల్ రూల్స్ కూడా మెన్షన్ చేశారు. ఒక భోజనంలో ఎప్పుడూ ఒకే రకమైన స్టార్చ్ ఉండాలి. వెరైటీల కోసం రకరకాల స్టార్చ్లు మిక్స్ చేయకూడదు. ఇక పుచ్చకాయలాంటి పండ్ల విషయానికొస్తే వాటికి ఒంటరిగా ఉండటమే ఇష్టం. అవును, మరే ఇతర ఆహారంతో వాటిని కలపకుండా ఎప్పుడూ ఖాళీ కడుపుతోనే తినాలి. పాలు కూడా అంతే అండి.
పాలు తాగితే విడిగానే తాగాలి, వేరే వాటితో కలిపితే కడుపులో డైజెషన్ అవ్వక అనారోగ్యం వస్తుంది. లేదా పాలు కంప్లీట్గా మానేయడం ఇంకా బెటర్ అంటారాయన. ఇక చివరిగా 5వ విభాగం ఆరోగ్యకరమైన జీవన విధానం. ఈ రూల్స్ అన్నీ విన్నాక డాక్టర్ షెల్టన్ గారు చెప్పిన ఒక అద్భుతమైన మాటను మనమిక్కడ తప్పకుండా ప్రస్తావించుకోవాలి. శరీర అవయవాలను ఆపరేషన్ చేసి కోసి తీసేయడం కంటే ముందు జాగ్రత్తగా మన చెడు అలవాట్లను వదిలించుకోవడం చాలా ఎఫెక్టివ్. ఇంత పవర్ఫుల్ కోట్ కదా! రోగం వచ్చాక లక్షణాల వెనుక పరుగెట్టడం కాదు, అసలు రోగమే రాకుండా రైట్ ఫుడ్ హ్యాబిట్స్తో మనల్ని మనం కాపాడుకోవడమే నిజమైన వెల్నెస్. సో అదండి విషయం. ప్రాచీన ఆయుర్వేదం అలాగే డాక్టర్ షెల్టన్ గారి న్యాచురల్ హైజీన్, ఈ రెండూ చెప్పేది ఒక్కటే. సరియైన పోషణ అంటే కడుపు నిండా దొరికిందల్లా తినేయడం కాదు. ఏది దేనితో తినాలో, దేనితో తినకూడదో తెలుసుకుని బాడీకి రైట్ ఫ్యూయల్ ఇవ్వడం. మరి మీరేమంటారు? ఈ రూల్స్ విన్నాక మీ డైట్లో ఏమైనా తప్పులున్నాయనిపించిందా? అయితే ఈరోజు మీ తదుపరి భోజనంలో ఏ తప్పును సరిదిద్దుపోబోతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ విశ్లేషణను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.